హాయ్ హలో అందరికి నమస్తే. జనసేనలోకి బొస్తా, పవన్తో భేటీ, షాక్లో జగన్. ఇది టైటిల్స్. మనకు పొద్దున్నేసి రాత్రి వరకు జగన్కి షాకు, జగన్కి షాకు, జగన్కి షాకు, జగన్కి మరో షాకు, జగన్కి బిగ్ షాకు, జగన్కి కోలుకోలేని దెబ్బ, చక్రం తిప్పిన చంద్రబాబు. ఇదే టైటిల్స్ మనం చూస్తున్నాం. కొంచెం మార్చండి బాబు, టైటిల్స్ మార్చండి. ఇంకేం పని పాట లేదు మనకు. ఇదే ప్రజలకు షాక్ ఇస్తున్నారు ఈ దీంట్లో పడి. కనీసం ప్రజలకు చేయాల్సింది చేయకుండా ఇంకా నిత్యం జగన్ 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 జగన్. ఇందుకోసమైనా మీరు అధికారంలోకి వచ్చింది, ఇది కోట్లాది మంది ప్రజలు మిమ్మల్ని గెలిపించి అధికారంలో కూర్చోబెట్టింది దీనికోసమైనా, షాకులని ఇది చెప్పడం కోసమైనా. పత్రికల వాళ్ళు ప్రజల సమస్యల గురించి మాట్లాడరు, వాళ్ళకు అనుకూలంగా విశ్లేషణ చేసేవాళ్ళు మాట్లాడరు, వాళ్ళ భజనలు చేస్తారు. నాలాంటి ఎవడన్నా మాట్లాడితే పేటీఎం బ్యాచ్ అంటారు. ఇది వీళ్ళకి తెలిసింది. ఇప్పుడు బొత్స గారు జనసేన పార్టీలోకి చేరబోతున్నారంట. ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు అన్నీ మీరు గమనిస్తే కనుక జగన్కి పెద్ద షాక్ తప్పేలా లేదని చెప్తా ఉన్నారు. అంటే ఈ మధ్యకాలంలో ఏం జరిగింది, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఎదురు పడ్డప్పుడు బొత్స గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు, కలుసుకున్నారు, ఒకరు కౌలించుకున్నారు. సో అక్కడి నుంచి మొదలైందంట. దానికి కారణం కూడా ఉందంట. అట్లా కౌలించుకోవడం వెనక ఒక కథ ఉందని చెప్తారు వీళ్ళు. ఆ తర్వాత చంద్రబాబు గారితో ఫోటోషూట్ జరిగింది కదా, అక్కడ కూడా మాట్లాడుకోవడం జరిగిందంట. ఆ తర్వాత ఇంకోసారి పవన్ కళ్యాణ్ బొత్స గారు ఇద్దరు కలిశారంట. కలిసినప్పుడు అపాయింట్మెంట్ కావాలని చెప్పి బొత్స గారు అడిగారంట. పవన్ కళ్యాణ్ గారు ఏదో రోజు అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పారంట. పవన్ కళ్యాణ్ కూడా బొత్స గారిని ఇన్వైట్ చేస్తూ ఉన్నారంట. విజయనగరం జిల్లాలో అనుకున్న క్రేజ్ కానీ, రాజకీయంగా అనుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ జనసేన పార్టీకి అవసరం అని చెప్పి భావించినటువంటి క్రమంలో మరి బొత్స గారిని కనుక పార్టీలో చేర్చుకుంటే ఇక జగన్కి తిరుగులేని షాక్ ఇచ్చినట్టు, జగన్కు కోలుకునే దెబ్బ అవుతుందని చెప్పి భావించారంట. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారంట. ఆల్రెడీ అన్ని చర్చలు కూడా కంప్లీట్ అయినాయంట. బొత్స గారు ఇంకా రేపు మాపు పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఇది జగన్ గారికి బిగ్ షాక్ అనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. అసలు విషయం ఏంటి, నిజంగానే బొత్స గారు జనసేన పార్టీలోకి వెళ్తారా? ఆయన సన్నిహితులు ఏం చెప్తా ఉన్నారు? వైసీపీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? దీనికి సంబంధించి బొత్స గారు నవ్వుతూ ఉన్నారంట. ఎందుకంటే ఇదంతా ఎందుకు ప్రచారం చేస్తూ ఉన్నారంటే వైసీపీ పార్టీ శ్రేణుల మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా. అంటే వాళ్ళలో ఒక భయాన్ని, అంటే బొత్స గారు కూడా వెళ్ళిపోతున్నారా, ఈయననే వెళ్ళిపోతే ఎట్లా? ఇన్ని రోజుల దాకా చాలామంది వైసీపీ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు పార్టీ మారకుండా ఎందుకున్నారంటే బొత్స గారు లాంటి నాయకులే పార్టీలో ఉన్నారంటే మనం ఎందుకు వెళ్ళాలి? సో ఖచ్చితంగా ఆయన అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు కదా అని చెప్పి ఆలోచనతో కూడా చాలామంది ఉన్నారనేటువంటి ఒక చర్చ ఉంది. సో ఇప్పుడు ఆ బొత్స గారిని కనుక దీనిలో చేర్చుకుంటే ఇంకా వైసీపీ పార్టీ పని అయిపోయింది అనేటువంటి ఒక ఆలోచన మిగతా వాళ్ళందరికీ వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళు కూడా పార్టీ మారితే అప్పుడు వైసీపీ పార్టీ బలహీనపరచాలి అనేటువంటిది ఒక ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ బొత్స గారి ఆలోచన ఏంటి ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు బొత్స గారికి ఇచ్చినటువంటి విలువ ఏంటో అందరికీ తెలుసు. సో ఆ విలువ అంటే ఎన్నికల సందర్భంగా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. జగన్ గారు ముందు బొత్స గారు కాలు మీద కాలు వేసుకొని కూర్చునేటువంటి ఒక తండ్రితో సమానంగా భావిస్తారు జగన్ గారు అనేటువంటిది పార్టీలో ఒక చర్చ ఉంది. చాలా సందర్భాలు మనం చూసాం. మీటింగ్ జరిగినప్పుడు బొత్స గారు కూర్చునే విధానానికి సంబంధించి కూడా వాళ్ళ డిబేట్లో మనం చూసాం. జగన్ గారు ఏదో సీరియస్ అయ్యారు, కాలు మీద కాలు తీయ అని చెప్పి అన్నారని కూడా చాలామంది దానికి సంబంధించి వీడియోలు చేశారు. కానీ ఈ జగన్ గారు ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఏంటి అనేటువంటిది మొన్న ఎమ్మెల్సీగా ఆయనకు బాధ్యతలు అప్పగించడమే. అనే సీనియారిటీ కానీ ఖచ్చితంగా అవసరం అని చెప్పి మనకు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, మండలిలో మనకు ఉన్నటువంటి బలం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఈయనకు ఎమ్మెల్సీగా పంపిస్తే పార్టీ యొక్క వాయిస్ని ప్రజల తరఫున ఆయన మాట్లాడగలుగుతారనేది ఆయనకు కీలకమైనటువంటి ఒక బాధ్యతను అప్పగించడం. మరి అక్కడ సక్సెస్ఫుల్గా బొత్స సత్యనారాయణ గారు కడిగి పారేస్తూ ఉన్నారు ప్రతిది ఎవిడెన్స్తో సహా. గతంలో అధికారులు ఉన్నప్పుడు వైసీపీ పార్టీ ఏం చేసింది, వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారని ప్రతిది కూడా ఎవిడెన్స్తో సహా మాట్లాడుతూ ఉన్నారు. వరదు కళ్యాణ్ గారు కానీ, కొంతమంది ఎమ్మెల్సీలు కానీ బొత్స గారు వాళ్ళందరూ నడిపిస్తూ మాట్లాడుతున్నటువంటి విధానం అసెంబ్లీ సమావేశాల కన్నా అక్కడ శాసన మండలిలో జరుగుతున్నటువంటి సమావేశాల మీద ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. సక్సెస్ఫుల్గా వాళ్ళు వైసీపీ ఎమ్మెల్సీలు అక్కడ సక్సెస్ఫుల్గా వాళ్ళ వాయిస్ని వినిపించగలుగుతున్నారు. ఈ క్రమంలో దెబ్బ కొట్టాలి, బొత్స లాంటి వాళ్ళ వాయిస్ వైసీపీలో ఉండకూడదు అంటే వాళ్ళని ఒక కన్ఫ్యూజ్ చేయాలి. ఆ రకంగా వీళ్ళు ఒక ప్రయత్నం, అంటే డైవర్ట్ చేసేటువంటి అక్కడ మండలిలో జరిగే సమావేశాలకు సంబంధించి చర్చ జరగకూడదు, ఇలాంటి వ్యక్తి పార్టీలో ఉండట్లేదని చెప్పి మిగతా వాళ్ళని భయపెట్టాలి. ఆ రకంగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. బొత్స గారు చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా వైసీపీ పార్టీలోనే కొనసాగుతారు అనేటువంటిది వైసీపీ పార్టీ శ్రేణులు గట్టిగా బొత్స గారే సన్నిహితులు చెప్తా ఉన్నారంట. వాళ్ళు ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా జగన్ గారు నాకు ఇచ్చినటువంటి విలువను, నేను ఆ విలువ ఏదైతే నాకు ఒక తండ్రిలాగా నాకు బాధ్యతలు అప్పగించారు, ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటానని చెప్పి
బొత్స గారు తన సన్నిహితులు చెప్పినటువంటి పరిస్థితి. సో వీళ్ళందరూ ఏంటంటే టైంపాస్కి అనమాట, డైవర్ట్ చేయడానికి. ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్ ఉంటుంది కదా, ఆ రకంగా ఈ మధ్య కొత్తగా డైవర్షన్ తీసుకొచ్చారనమాట. ఇట్లా బొత్స పార్టీ మారుతూ ఉన్నారు. వరదు కళ్యాణ్ కూడా పార్టీ మారేటువంటి అవకాశం ఉంటుంది. వరదు కళ్యాణ్ గారు పార్టీలో మొదటి నుంచి ఉన్నారు, కష్టపడి ఈరోజు ఎమ్మెల్సీగా వచ్చారు. ఆ ఎమ్మెల్సీకి ఇచ్చినటువంటి అవకాశాన్ని శాసనమండలిలో అద్భుతంగా ఆమె అక్కడ తన వాయిస్ని వినిపించగలుగుతుంది. పార్టీ వాయిస్ కానీ, ప్రజల సమస్యలు కానీ అద్భుతంగా ఆమె అక్కడ మాట్లాడగలుగుతున్నారు. మంచి వాయిస్ వైసీపీకి లభించింది. సో ఇట్లాంటి వాళ్ళను తమ పార్టీలో చేర్చుకోవాలనే యొక్క ఆలోచనలో భాగంగా చేర్చుకోవాలని పార్టీ మారుతున్నారని చెప్పి వీళ్ళు ఒక తప్పుడు ప్రచారాలు అన్నమాట. సో వీళ్ళు మాత్రం క్లారిటీగానే ఉన్నారు. అంతే తప్ప ఇక్కడ బొత్స గారు పార్టీ మారుతున్నారు, పవన్ కళ్యాణ్తో మీటింగ్ అయిపోయింది, ఇదంతా జగన్ పని అయిపోయింది, జగన్ షాక్ అనేది ఏమీ లేదు ఇక్కడ. సో కాబట్టి వైసీపీ పార్టీ శ్రేణులు కానీ వీళ్ళు కానీ కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో చూద్దాం రానున్న రోజుల్లో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారమే నిజమవుతుందా, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు తన సన్నిహితులతో చెప్తున్నటువంటి ఆ మాటకి కట్టుబడి ఉంటారనేది ముందు భవిష్యత్తులో తేలుతుంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.